Anshu Reddy. So first of all అందరికీ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. సో ఈరోజు ఏం చేయబోతున్నాము ఏంటి అనేది మీకు ఈరోజు ఫుల్ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ చాలా వెరైటీస్ ఫుడ్ అండ్ పూజలు ఇంకా ఉగాది పచ్చడి మెయిన్. సో ఇవన్నీ కూడా చేయబోతున్నాం అనమాట. సో దానికన్నా ముందు మేము ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకురావాలి. ఎక్కడ వచ్చా పైకి వద్దమ్మా, పైకి వద్దు. సో కూరగాయల షాపింగ్కి వచ్చామన్నమాట. ఆర్యా ఏం తీసుకుంటున్నావు? ఇప్పుడు ప్రస్తుతానికైతే కూరగాయల షాపింగ్ అయిపోయింది. కూరగాయలు అంటే కూరగాయలు కూడా కాదు, ఆకులన్నీ. ఎంత వేడి ఉంది అసలు. వేప పువ్వు బాగుంది ఇక్కడ బయట పిచ్చి పట్టుకొని వచ్చింది. కొన్నావు కదా ఆల్రెడీ. అమ్మా ఎంతనంట లోపల ఏమో అడగలేదు. సో ఇక్కడైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంటికి వెళ్ళాలి. లెట్స్ గో లెట్స్ గో గో You go. పూజ చేస్తున్నావు? సో పూజ చేస్తుంది అనమాట. అవన్నీ క్లీన్ చేసి దీపం ముట్టేయడానికి రెడీ చేస్తుంది. నువ్వు చేస్తున్నావు పూజ అంతా? లేదు, మమ్మీ డివైడ్ చేసుకున్నాం వర్క్. నేను మొత్తం క్లీన్ చేస్తా, మమ్మీ పూజ చేస్తుంది. పుణ్యం నా ఒక్కదానికి ఎందుకు, మమ్మీ కూడా. అంటే మీ ఇద్దరే పంచుకుంటారా? నాకు ఇవ్వరా మరి? అంటే ఇక నువ్వు కూడా పూజ చేస్తా అంటే వెల్కమ్. లేవనా? అసలు నీ ఫ్యాన్స్ అందరూ వేసుకుంటురమ్మా. నా ఫ్యాన్స్ కాదు, దే డోంట్ నో, వాళ్ళకి తెలియదు మనం ఎంత క్లోజ్ ఉంటామో, అందుకని అలా అంటున్నాను. సో అదనమాట, మేమిద్దరం బాగానే ఉంటాము. మనం అట్లా మాట్లాడుకునేసరికి వాళ్ళకి కొత్త కదా, మీకు కొత్త కాబట్టి మీరు బేసిక్ అట్లా అనిపిస్తుంది. బేసిక్ మేము ఇట్లే మాట్లాడుకుంటాం, అదే మా ప్రేమ. ఓకే, నేను పంచులు వేయలేదు ఎందుకంటే చాలా ఫస్ట్ టైం వచ్చాను కదా, వచ్చేసరికి అంతే. మేము బయట మస్తు వేస్తుంది నా మీద పంచులు, కెమెరా ఉండేసరికి కొంచెం భయంతో బిక్కు బిక్కు అనుకుంటుంది అంతే. నన్ను మంచిదాన్ని అనుకున్నాను అంతే. అంటే కొంతమంది ఎట్లా అంటే నీ వదిన ఎంత ఇది ఉంది, నువ్వు ఎందుకు అట్లా పొగరుగా మాట్లాడుతున్నావు అది ఇది అంటారు. అయ్యో మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నేను అస్సలు తీసుకోండి నెగటివ్ గా మాట్లాడితే. ఫ్రెండ్స్ లా ఉంటాం కాబట్టి అలా ఉంటాం. సేమ్ ఏజ్ కాబట్టి ఒక జస్ట్ 6-8 months డిఫరెన్స్ కాబట్టి మేము అట్లా ఉంటాం. దాని ఏదో నన్ను డిగ్రేడ్ చేస్తుంది, మీరు ఫీల్ అవ్వకండి. చాలా బాగుంటాము అండ్ నన్ను డిగ్రేడ్ చేస్తే నేను తీసుకోను అని కూడా తెలుసు. ఓకే, సో ఎక్కువ ఫీల్ అవ్వకండి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఫైనల్ గా మార్కెట్ కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఎండలు మామూలుగా లేవు అసలు. నువ్వు మంచిగా రిలాక్స్ అయినావు కదా ఇంట్లో, మంచిగా కూర్చున్నాను. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయన్నమాట. సో నేను, ఆర్యగాడు, మమ్మీ, నాన్న నలుగురం వెళ్ళాము. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి స్నానం చేసి కొత్త శారీ కట్టుకుందాం అనుకుంటున్నా. శారీ కట్టుకొని పూజ అవన్నీ కూడా చూపిస్తాం. సో స్నానం అయితే చేసేసా. సో నా హెయిర్ ఇంత హెల్దీగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే, ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది ఒక డాండ్రఫ్ నుంచి అలా పనిచేస్తుంది. మన హెడ్ మీద వైట్గా ఫ్లెక్స్ ఉంటాయి కదా, వాటిని సోర్స్తో అంటే రూట్స్ దగ్గర నుంచి తీసేసి మనకి డాండ్రఫ్ లేకుండా చేస్తుంది. షోల్డర్స్ మీద వైట్గా పడ్డం లాంటివి అయితే అస్సలు ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మన హెడ్ దురదొచ్చినప్పుడు స్క్రాచ్ చేస్తూ ఉంటాం కదా, బట్ ఈ షాంపూ స్కాల్ఫ్ని ఫస్ట్ వాష్ నుండే స్మూత్ చేసి ఆ దురద రాకుండా చేస్తుంది. ఇది డాండ్రఫ్ మీద ఎంత టఫ్గా ఉండి తీసేస్తుందో మన హెయిర్ మీద మాత్రం అంత సాఫ్ట్గా ఉండి స్మూత్ చేస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ ఈ మన హెయిర్ లాక్స్కి ఎక్స్ట్రా టీఎల్సీని ఇచ్చి సాఫ్ట్ అండ్ షైనీగా చేస్తుంది. సో హిచ్చింగ్ స్కాల్ఫ్కి బై బై చెప్పేసి స్మూత్ అండ్ షైనీకి మనం రేడియేటింగ్ అండ్ హెల్దీ హెయిర్ని జస్ట్ 3 weeksలోనే వెల్కమ్ చేయొచ్చు. ఇంకా మనం హ్యాట్స్ పెట్టుకొని కవర్ చేయాల్సిన అవసరమే అస్సలు ఉండదు ఈ న్యూట్రిడమ్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో. సో నెక్స్ట్ ఫేస్ క్రీమ్ కూడా యూజ్ చేస్తాను నేను. సో అదేంటి అంటే న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది స్పెషల్గా విటమిన్ ఈ ఉంటుంది.
జస్ట్ విటమిన్ ఈ కాదు, ఇట్స్ స్పెషల్ కైండ్ దట్ కీప్స్ యువర్ స్కిన్ ఎక్స్ట్రా మాయిశ్చరైజర్. దీనివల్ల డ్యామేజ్ని ఫిక్స్ చేస్తుంది, వింకిల్స్ అండ్ డ్రైనెస్ని కూడా. నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఈ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ వల్ల నా స్కిన్ ఎప్పటికప్పుడు ఫ్లంపీగా, షైనీగా, హైడ్రేట్గా ఉంటుంది. అండ్ ఇది మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేసి పవర్ఫుల్ రిపేర్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. సో ఏజింగ్ సెన్స్ని కూడా వెంటనే తగ్గించేస్తుంది. ఈ మాయిశ్చరైజర్ పవర్ఫుల్ హైడ్రేషన్ వల్ల యాంటీ ఏజింగ్ కూడా తగ్గించేస్తుంది అండ్ రెడ్నెస్ అండ్ యాక్నీ పంప్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. మన స్కిన్ ఒక గోడ లాంటిది. సో ఈ మాయిశ్చరైజింగ్ వల్ల స్ట్రాంగ్గా అండ్ హెల్దీగా ఉంచుతుంది అండ్ ఇది స్ట్రెచ్ మార్క్స్ని కూడా రాకుండా చేస్తుంది. సో మీరు కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవాలి అంటే ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టేశాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి అండ్ మీరు నాకు థ్యాంక్స్ కూడా చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు శారీ కట్టుకోవాలనుకుంటున్నాను. అది ఏ శారీ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ అయితే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. దీనికి బ్లౌజ్ అయితే కుట్టియలేదు, బట్ నా దగ్గర చాలా బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి మ్యాచింగ్ చేసి సో ఉగాదికి కొత్త శారీ కట్టుకుంటాను అనమాట. సో లెట్స్ గో. రెడీ అయిపోయి ఇప్పుడు పూజ చేయాలన్నమాట. ఆల్రెడీ మా వదిన ఏమంటారు అన్నీ క్లీన్ చేసి పెట్టింది. సో మమ్మీ పూజ చేస్తారనమాట. సో నేను వెళ్ళి ప్రసాదం తింటాను. సో లెట్స్ గో. సో శారీ అయితే కట్టుకున్నాను, రెడీ అయిపోయాను అనమాట. సో నెక్స్ట్ వెళ్ళి ఇప్పుడు పూజ చేయాలి. లెట్స్ గో. సో ఇది భక్షాలు అనమాట, పోలేలు కదమ్మా. మనం భక్షాలే అంటాం. మేము భక్షాలు అంటాం. సో ఏం చేస్తారు, శనగలు ఫస్ట్ ఉడకబెట్టాలి కదా, తర్వాత బెల్లంతో పాకు పట్టాలి. ఎస్. సో ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. బెల్లం ఇట్లా మరిగేటప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకొని పప్పును ఇట్లా వేయాలి మొత్తం. ఇప్పుడు ఇట్లా అయితే ఇట్లా చేస్తే మీకు 10 రోజులు ముద్దున్నా కూడా పాడవ్వదు, మంచిగా ఉంటుంది. దీన్ని కలుపాలి మంచిగా దగ్గరకు వచ్చేదాకా కలిపితే మంచిగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. టైమింగ్ ఏంది మా, టైం చూడు, తొందర రావాలి మమ్మీ పూజకి. లేట్ రెడీ అవుతారే, నువ్వేంది ఇంకా రెడీ అవ్వాలి, ఫోన్ పట్టుకొని కూర్చున్నావు. హలో 7:30కి, నువ్వు ఎప్పుడు లేచినావు? 8:30. 11కి. 3 గంటలకు. హలో 10కి లేచినా నేను. 10:30కి లేచినావు. మమ్మీ 7:30కి లేచి మొత్తం చేసింది. 3 గంటలకు వండుకొని నేను 5:30కి లేపిండు. ఇక మీద వండుకుంటాడు దిగడా. నువ్వే టైంకి లేచినావు? నేను యాక్చువల్గా 5కి లేచి మమ్మీని లేపి చెప్పిన ఇక పో. ఏంట్రా ఎండ చూడు. మీ ఆయన ఏడమ్మా? ఇంకా ఆడపిల్లలాగా అన్నీ రెడీ అవుతున్నాడు. తెలుసు కదా లేట్ అయినప్పుడు. అదే ఏమైనా తప్పు ఉంటే మా ఆయన, ఏదైనా మంచి చేస్తే మా అన్నయ్య. మంచిగా ఉంది, అట్లా ఉంటుంది మరి మనతో. సేమ్ చీర ఉంది. ఏయ్ మీ నాన్న ఎక్కడ్రా? నానేడి? టిష్యూది నా దగ్గర. నీ అవ్వ ఫస్ట్ రా. నాన్న చూడరా, కామెడీ. నాన్నని త్వరగా రమ్మని పో. ఆర్యా, ఆర్యా ఆకలేస్తుందమ్మా, ఆమ్ కావాలి నాకు. హ్యాపీ ఉగాది. అమ్మా చిన్నాడు వచ్చాడు. హ్యాపీ ఉగాది ఆదిలు. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. లేటు మీ అందరి కోసం వెయిట్ చేసి వండుకున్నాను నేను. ఇది ఓవర్ యాక్షన్.
నీకోసం ఎంత టైం అవుతుంది తెలుసా? అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం లిటరల్లీ. నేను మార్నింగ్ మీకోసం లేచి వెయిట్ చేసి స్నానం చేసి మళ్ళీ వండుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎంత స్నానం చేసినా? మళ్ళీ వండుకొని లేచినాను మళ్ళీ చేస్తాను. ఏం మా లేట్? ఉన్నాడు కదా మనం నా మీద ఏం చేస్తున్నావు? ఎప్పటి నుంచి ఏం చేస్తున్నావు మన మీద? ఏం చేస్తున్నావురా? ఏంటిది? జామా. చేజా జేజా. దండం పెట్టు. కారం జీలకర్ర కదా. దండం పెట్టు జేజకి. పెట్టు. ఉప్పు కారం జీలకర్ర. అయిపోయిందని వాడు చెప్తున్నాడు. అయిపోయిందని. ఇగో ఇంట్లోనే వేప పువ్వు ఉంది. లెన్సిమా చెప్పు. చెప్పురా. చెప్పురా పట్టగా. ఓకే. బొట్టు పెట్టుకున్నావు నువ్వు? బాగున్నావు. అమ్మ కూడా పెట్టుకుంది. అమ్మ కూడా పెట్టుకుంది. అత్త కూడా పెట్టుకుంది. నాన్న కూడా పెట్టుకున్నాడు. అది అదిలు ఇక్కడ 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 రా. చిక్ 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 చిక్. ఇవన్నీ వంటలు చేసిందనమాట ఉగాది కోసం. పులిహోర, కట్టుచారు, ఆలూ ఫ్రై, వంకాయ టమాటా అండ్ మ్యాంగో చట్నీ. అండ్ భక్షాలు 2 టైప్స్ అనమాట. రవ్వ భక్షాలు అండ్ పప్పు భక్షాలు. సో ఇప్పుడు దేవుడికి నైవేద్యం కోసం అన్నీ కొంచెం కొంచెం పెట్టాలి. నైవేద్యం రెడీ దేవుడికి, అన్ని రకాల ఫుడ్. ఇది స్పెషల్గా మేము ఉగాది రోజు చేసేవి అన్నమాట. సో ఇవన్నీ కలిపి దేవుడికి పెడుతున్నాను. అరే ఈసారి నీ ఇది ఎట్లుందో చూసుకున్నావారా పంచాంగం? ఆర్యా గ్లాస్ ఇచ్చిన్నావు. ఫస్ట్ ఉగాది. మరి ఎక్స్ప్రెషన్ వద్దమ్మా, నాకు వద్దమ్మా. బాగుందా? తాగేసినాక బాగుంది. ఒక పిల్ల చెప్తే చూసిన బ్లాగ్ లో ఎట్లుందంటే మస్తు అట్లా పెట్టింది. ఎట్లుంది? వీడికి నచ్చింది. మందుతో అయినడు తాగుతున్నాయింది. హలో, ఎక్కడికి? బండి కార్లో బండి తీసుకొని పోతున్నావు? ఆమె తినాలి నానా.
బాగుంది సరే ఎత్తిను రాత్రి దగ్గర కొంచెం చూసి కొంచెం చూసి కొంచెం తిను తిను తింటరా కింద కూర్చోవాలి. ఏం కాదు. మనం బెడ్ మీద పడుకోబెట్టుకునే వాళ్ళం. పిల్లలు వచ్చినాక మీరు ఇది చేస్తుంది. కొత్త చేయాలని కూర్చో లే కూర్చో ఇక్కడ వద్దు అన్నం బాగుందా బొక్క కాదు అట్లా రానికి అట్లా కోరుకున్నారా? అది ఏమంటారు ఆ వీడియో ఉంది కదా రాత్రిది ఒక్కది వీడియో పాపులర్ అయింది అలా వీడియో ఉన్నాడని పడుతుంది సో ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాము. ఈరోజు ఉగాది ఇలా కంప్లీట్ అయిందనమాట మాది. సో ఇక్కడ ఏమంటారు జాతకాలు చెప్తున్నారు, పంచాంగ శ్రవణం చెప్తున్నారు. సో అవి వింటూ కూర్చున్నాం. సో ఇది ఈరోజు బ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.